హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాజుగారి రుచులు. ఇవాళ వీడియోలో లంచ్ బాక్స్కి వెజిటేబుల్ పులావు ఎట్లాంటి గ్రేవీలు లేకుండా ఇదే రైస్తోనే తినేటట్లయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీడియోలోకి అయితే ముందుకైతే వెళ్ళిపోతాము. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్ రైస్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ పట్టి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తున్నాము. ఈలోపు మసాలాకి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. దాంతో పాటే కారానికి తగ్గట్టు ఒక 4-5 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకొని రైస్కి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను నెయ్యి కూడా వేసుకొని ఇది కొంచెం వేడెక్కాక బిర్యానీ మసాలాలు కూడా వేసుకున్నాము. ఇది మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకున్నాక ఇక్కడ కొద్దిగా కాజు వేసుకున్నాము. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు 1 కప్ ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఎర్రగా ఫ్రై అయ్యాక ఒక 1/2 కప్పు టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము. కొద్దిగా పచ్చి బఠానీలు, అలాగే క్యారెట్, క్యాప్సికం, ఆలు, అలాగే కొద్దిగా బీన్స్ ఇవన్నీ కూడా వేసుకొని 1 నిమిషం పాటు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటాయో దాన్ని బట్టే చేసుకోండి, ఇవన్నీ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకున్నాము. దాంతోపాటు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాం. ఉప్పు అయితే దానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. సాల్ట్ కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్లేదు, సరిపోతుంది. ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని ఈ మసాలా అంతా ఈ కూరగాయలు పట్టేంత వరకు 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఒక చిన్న కప్పు పెరుగు వేసుకున్నాము. ఈ పెరుగు వేసుకోవడం వల్ల రైస్ కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికి చట్నీ కూడా ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండదు, అందుకనేసి నేను ఇట్లా వేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని 2 కప్పులు వాటర్ కూడా వేసుకున్నాము. ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసుకున్నాం వాటర్ లేకుండా. ఇలా ఒకసారి నీట్గా అయితే కలిపేసుకున్నాము. ఇలా కలిపేసుకొని ఉప్పు కారం చూసుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు రైస్ అయితే ఉడికించుకోవాలి. 2 విజిల్ వచ్చాక పూర్తిగా చల్లారిపోయినాక పూర్తి విజిల్ అంతా పోయాక మూత తీసి ఒకసారి నీట్గా అయితే ఒకసారి కలిపి చూస్తున్నాం. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది అనమాట. కొంచెం రైతా పెట్టుకోగానే తింటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా